తినే ప్రతి పండు కమ్మని రుచినిస్తూ బ్రతికించమంటుంది. గింజను నేలమ్మ కడుపులో విత్తి నీరు పోయమంటుంది. చిగురేసే తన సంతతిని చూసి చెట్టు సంబరపడుతుంది. బదులుగా జీవితాంతం సేవలతో బాకీని తీర్చుకుంటుంది. కబోది కన్నుల్లో ఇంద్రధనుస్సు రంగులను వెలిగించడం నేర్చుకో. ములికి మాటల గాయాల కన్నీటి దారల్ని తుడవడానికి పూనుకో. నిరాశలో ఆశల పల్లకిలో ఊరేగే మధుర భావాలను ఊహించుకో. భవిష్యత్తు భద్రతకై పచ్చని మొక్కను నాటడం అలవాటు చేసుకో. దీపం వెలుగు పంపకంలో దిక్కుల తేడాలుంటాయా? నినదించే శబ్దానికి పండిత పామర భేదముంటుందా? రాలిపడే చినుకులకు అస్పృశ్యత తెర అడ్డుంటుందా? వీచే గాలి రెక్కలకు గుడిసె గోపురాల వివక్షలుంటాయా? అబ్బాయి అమ్మాయిలిద్దరూ బంగారం, జాతకాల లెక్కలు కలవకనే తిరస్కారం. అభద్రతా భావంతో కుదరని పరిష్కారం. ప్రేమ పెళ్ళిళ్లకు ఎక్కడున్నది గుణకారం? నిర్జీవ చర్మం చేతి స్పర్శతో మృదంగమై ధ్వనించింది. సజీవ హృదయం స్పందించక ఎండమావై ఏడ్చింది. గిరిజన సంగీతం నాగరికతకు చిహ్నంగా మిగిలింది. బ్రతుకుబాటలో చెల్లని కాసుల గిడ్డంగిలా నిలిచింది. తాపంతో చెట్టు దోస్తీకై చేతులు చాచే సూర్యకిరణాలు, లాభంతో సేటు పిసినాసి గుణాన్ని చంపమనే బికారులు, కోపంతో అనుబంధాల తీగలను తెంపొద్దనే ప్రేమికులు, వేగంతో వాహనం తోలొద్దని చోదకులకు సిగ్నల్ల సలాంలు. ఆలోచనలకు తాళం వేసి చెవి పడేస్తే జీవం లేని ఆట బొమ్మేగా. దృశ్యాన్ని చూసి స్పందించని మనిషి మృత్తికతో సమానమేగా. విశ్వశోధన చేయని జ్ఞానం అల్మారాలో నిద్రించే పుస్తకమేగా. నీడనివ్వక నిరుపయోగంగా ఉండే చెట్టు భూమికి భారమేగా. నిరర్థకంగా పొద్దు గడపడం సోమరి వారికే సరిపోతుంది. తిండి కోసం పోరాటం జనులందరికీ అత్యవసరమవుతుంది. దేశం కోసం పాటుపడటం దేశభక్తులకే పరిమితమవుతుంది. ప్రజల బావుకై శ్రమించడం దార్శనికులకే సాధ్యమవుతుంది. సహనం పునాది మీదనే నిర్ణయం నిలబడుతుంది. ఆవేశానికి బానిసైన జీవితం చీకటికి చేరువవుతుంది. ప్రేమతో నాటిన మొక్కే చెట్టై 10 మందికి నీడిస్తుంది. పగతో రగిలే మనసు భవిష్యత్తుకు చితిని పేరుస్తుంది.